నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. అవినీతికి పాల్పడిన వారికి అభివృద్ధి ఏం తెలుసు? మాజీ మంత్రి విడుదలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట పట్టణం బ్యాంక్ కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. స్వాగతం పలికిన ప్రముఖులు. చిలకలూరుపేట నుంచి శ్రీశైలంకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. కృతజ్ఞతలు తెలిపిన పట్టణ ప్రజలు. గెలిపించిన ప్రజల్ని తమ దోపిడీ వనరులుగా మార్చుకొని 5 ఏళ్లు రాష్ట్రాన్ని లూటీ చేసిన వారు నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని, గత పాలకుల పాపాల్ని ప్రజలు అంత తేలిగ్గా మరువరని శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని బ్యాంక్ కాలనీలో 20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రైళ్ల నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పత్తిపాటి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకుని వారు నేడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, నియోజకవర్గాన్ని 5 ఏళ్ల పాటు గాలి కొదిలేసిన వారు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని పత్తిపాటి ప్రశ్నించారు. కమిషన్ల పేరు కుదరలేదని టీడీపీ ప్రభుత్వం మంజూరైన బైపాస్ నిర్మాణాన్ని మాజీ అవినీతి మంత్రి 2 ఏళ్లు వాయిదా వేశారన్నారు. 5 ఏళ్లు వైసీపీ చేసిన పాపాల్ని ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరని, ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం వెలగబెట్టావమ్మా అని నియోజకవర్గ ప్రజలు మాజీ అవినీతి మంత్రిని కడిగి పారేస్తున్నారని, ఆ అవమాన భారం అక్కస్తూనే వారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గానికి మంజూరైన నిధుల్ని దారి మళ్లించారని, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల సమస్యల్ని పూర్తిగా విస్మరించారని పత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్ నిర్మాణాన్ని ఆలస్యం చేసినందుకు అమాయకులు బలైపోయారన్నారు. చివరకు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ప్రతిరోజు అందించలేకపోయారన్నారు. అలాంటి వారు తమ ఉనికి కోసం పనిచేసే ప్రభుత్వంపై, ప్రజా రాజధానిపై, అభివృద్ధి పనులపై విమర్శలు చేస్తూ రాజకీయ పాపం గడుపుకుంటున్నారని, వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని పత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జై పత్తిపాటి, జై పత్తిపాటి. ఈరోజు పట్టణంలో 16/4/20 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు. ఎందుకంటే బ్యాంకు కాలనీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇంతవరకు రోడ్లు వేసిన పాపాన పోలా. గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి ఏమో గాలి వదిలేసింది. పట్టణాన్ని, ఓట్లేసిన ప్రజల్ని, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని గాలి వదిలేసి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి పందాలో పనిచేశారు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు చేసిన పాపాలకి ఏం చేసినా వాళ్ళు ఈ చిలకలూరుపేట ప్రజలు క్షమించరు.
అయినా ఇంకా చంద్రబాబు నాయుడు గారినో రాజధాని గురించో ఆ అవినీతి మంత్రి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వు చేసింది ఏందమ్మా 5 ఏళ్ళు ఏమి ఎదగబెట్టావు చిలకలూరుపేటలో? ఇది చేశానని ఒకటి చెప్పమనండి. తెచ్చిన శాంక్షన్లు పూర్తి చేయడం చేతగాల, అన్నిటిని అడ్డుకున్నారు. చివరికి బైపాస్ 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల ఎంతమంది చనిపోయారు? నీకు బేరం కుదిరేదాకా బైపాస్ 2 ఏళ్ళు ఆపేశారు. ఆ విధంగా 5 ఏళ్ళు చిలకలూరుపేట అభివృద్ధికి నోచుకోలా. ఈ రోజున ఇటువంటి కాలనీ ఏర్పడిన తర్వాత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏదైతే లేవో అన్నీ చేస్తున్నాం. ఏ రోడ్డు కూడా లేదు అనేటువంటి అవకాశం లేకుండా 1 by 1 చేస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో కొత్త కాలనీల్లో కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఎక్కడ కూడా సమ్మర్లో మంచినీటికి ఎక్కడ ఎద్దడి లేకుండా చేస్తాం. ఓ పక్క ఎల్నినో ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయినా కూడా చిలకలూరుపేట ప్రజలకి మంచినీటి సమస్య రాకూడదు. గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే 2 రోజులకు 3 రోజులకు ఇచ్చారు, వేసవి కాలంలో ఇచ్చారు కదా చైర్మన్ గారు. ఈ రోజున మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో చెరువులు నింపాం. పట్టణానికి నీటి కొరత లేదు. పనిచేసే నాయకులు ఉంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో. మంచినీటి కొరత లేదు. డ్రైనేజీలన్నీ బాగు చేస్తున్నాం, రోడ్లన్నీ వేయిస్తున్నాం, లైట్లన్నీ పెడుతున్నాం. కొంతమంది అక్కడక్కడ లైట్లు బాగా కొడుతున్నారు. ఈసారి ఎక్కడైనా మీ నోటీసులు లైట్లు బాగా కొడుతుంటే మా దృష్టికి తెస్తే వాళ్ళని అరెస్ట్ కూడా చేపిస్తాం. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో మంచి ఫిష్ మార్కెట్ తీసుకొచ్చాం. మంచి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా మంచి హెల్త్ సెంటర్ చేస్తున్నాం ఆంజనేయ స్వామి గుడి పక్కన. పనిచేసే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటానికి ఇవే ఉదాహరణలు. ఈరోజు 7 కోట్లు టెండర్లు పిలిచాం. 7 కోట్లు అయిపోయినా మళ్ళీ మరొక 5 కోట్లు పిలవబోతున్నాం. పట్టణంలో ఎక్కడ ప్రజలకు ఏది అవసరమో, రాజకీయాలు లేవు దీనికి. టౌన్ మొత్తం మీద ఎక్కడ అవసరం ఉంటే అక్కడే పెడుతున్నాం ఫండ్స్. దీనికి రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయటమే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ఆలోచన. దాని ప్రకారమే చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు 3 రోడ్లు మీరు చూశారు. కాలనీ ఏర్పడి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? 20 ఏళ్ళు పైన అయి ఉంటుంది నాకు తెలిసి. 20 ఏళ్ళుగా ఇప్పుడు ఈరోజు మనం రోడ్లు వేస్తున్నాం. గతంలోనే మొత్తం వేసాం. మరి ఎందుకు మిగిలినాయో గత 5 ఏళ్ళేమో అసలు పట్టించుకోలే. ఇప్పుడు మనం వేస్తున్నాం. ఇటువంటి ఇంకా ఎక్కడైనా అంటే ఎక్కువ కూడా ఇళ్ళు లేవు, తక్కువే ఇళ్ళు ఉన్నాయి. అందుకే ఆగిపోయినాయి మా టైంలో. ఇప్పుడు ఇళ్ళు వచ్చినాయి. గత 5 ఏళ్ళు వేయలా. ఇప్పుడు మనం వేస్తున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ళు లేవు ఎక్కువ. ఈ రోజున మనం వచ్చిన తర్వాత ఇళ్ళు వచ్చినాయి కాబట్టి 3 అడ్డ రోడ్లు, డ్రైన్లు 20 లక్షల రూపాయలతోటి చేస్తున్నాము. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణం కానీ 3 మండలాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజల అవసరాలకు తగినటువంటి విధంగా నిధులు కొరతున్నా అవకాశం ఉన్నంత వరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయటమే చిలకలూరుపేట ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. త్వరలో 1000 మంది ముస్లిం మైనారిటీ బాలికలను కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాం. శాంక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా త్వరలో శంకుస్థాపన చేసి ఈ జిల్లాలో 1000 మంది ముస్లిం మైనారిటీ బాలికలు గత అవినీతి మంత్రి ఆపారు. లేకపోతే ఎప్పుడూ అయిపోవాలి. ముస్లిం మైనారిటీలకు అన్యాయం ఏమన్నా చేశారంటే నియోజకవర్గంలో గత అవినీతి మంత్రి. నేను శాంక్షన్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ది. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, పేదవారు ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. నాకు ఎక్కడ మంచి పేరు వస్తుంది. ఈ రోజున మళ్ళా నేను దాన్ని మూవ్ చేసి వాల్యుయేషన్ కూడా పెరిగింది. 18 కోట్లు ఆనాడు, ఈనాడు 31 కోట్లకి ఎస్టిమేషన్ వేశారు. మళ్ళీ కొన్ని మార్పులు చేసి డిజైన్లో. అది వీలైనంత త్వరగా, నిధులు లేవు, నిధులు కొరత ఉంది, త్వరగా తీసుకొచ్చి చిలకలూరుపేటలో ముస్లిం మైనారిటీల యొక్క పేద ముస్లిం మైనారిటీ పిల్లలకి
ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ముస్లిం మైనారిటీల రుణం తీసుకోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నరసరావుపేట వాస్తవ్యులు సాపా అబ్దుల్లా గారి మనవళ్ల కత్న వేడుకలు నరసరావుపేట పట్టణంలోని విజయ్ కుమార్ కళ్యాణ మండపం జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవులు షేక్ సాపా సాఫుల్ హమీద్ షేక్ సాపా జావీలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. आवे आसमान आसमान बच्चा बुलाओ आगे చిలకలూరుపేట మండలం కావూరు గ్రామ వాస్తవ్యులు కందుల ధనంజయ్ కుమార్ కుమారుని రిసెప్షన్ వేడుక పట్టణంలోని పత్తివాడి గార్డెన్స్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు రామ్ గోపాల్ లక్ష్మీశాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నాయుడు రమేష్లు పాల్గొన్నారు. చిలకలూరుపేట స్థానిక పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తుల కోరిక మేరకు చిలకలూరుపేట నుండి పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు నేరుగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ ను పునః ప్రారంభిస్తున్నట్లు టీఎన్డీఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి శ్రీశైలంకు ప్రత్యేకంగా ఈ బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ల చొరవతో ఉన్నతాధికారుల నుండి ఈ సర్వీస్ నిర్వహణకు ప్రత్యేక అనుమతులు లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు మరియు డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్, చిలకలూరుపేట డిపో అధ్యక్షులు బాబురావు, ఆర్టీసీ జాయింట్ సెక్రటరీ మొబా సుబ్బారావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పి రమేష్ బాబు, డిపో వర్కింగ్ అధ్యక్షులు థామస్, జిల్లా పబ్లిసిటీ ఆర్గనైజర్ కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, చిలకలూరుపేట జాయింట్ సెక్రటరీ రాయపడ్ సురేష్, మల్లాది నరేంద్ర, పాలపర్తి వెంకట్రావు, ఏవీ రెడ్డి, సిహెచ్ సామిరెడ్డి, ఎంఎం సింగ్, రవిబాబు, అహ్మద్, మస్తాన్వలి పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగింటి ఆడపడుచులకు ఒక ముఖ్యమైన శుభవార్త. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకి శ్రీశైలం బస్సు ఏర్పాటు చేయటం జరిగింది. పూర్తిగా స్త్రీలకి ఉచితంగా ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గంలో ఆడపడుచులు అందరూ కూడా ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారు దశాబ్దాల కళ శ్రీశైలం బస్సు అనేది మనం నసరాపేట పోవాలా లేకపోతే గుంటూరు పోవాలా మనం ఎక్కాలంటే శ్రీశైలం వెళ్ళాలంటే, అలాంటిది చిలకలూరుపేటలోనే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆయన సౌజన్యం ఎంతో కృషి చేసి ఆయన సౌజన్యంతో ఈ యొక్క సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా శ్రీశక్తి పథకం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చిలకలూరుపేటలో పెట్టడం జరుగుతూ ఉంది. శ్రీశైలం సర్వీస్ని ఇంతవరకు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా పెట్టిన దరిమిలాలు లేవు, ఎక్కడ పెట్టలేదు కూడా. మన చిలకలూరుపేటలోనే పెట్టడం జరిగింది. కావున రేపు ఉదయం 10 గంటలకి బస్సు ప్రారంభోత్సవం గౌరవ మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట ప్రస్తుత శాసనసభ్యులు వారి చేతుల మీదుగా రేపు యొక్క శ్రీశైలం బస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం 7:30 నుంచి 12:30కి అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ 2:30కి శ్రీశైలంలో బయలుదేరితే అందరూ గమనించాలండి. ఈ రేపు ఒక్కరోజు వరకు 10 గంటలకి బస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి మరుసటి రోజు పెట్టి ఆదివారం పెట్టి ఉదయం 7:30కి పేటలో స్టార్ట్ అయింది. మరలా శ్రీశైలం పోయేసరికి 12:30 అయింది. మరలా 2:30కి అక్కడ శ్రీశైలంలో బయలుదేరింది. మనం ఈరోజు దర్శనానికి పోయి అక్కడ ఉండి దర్శనం చేసుకొని మరో రోజు 2:30కి మరలా మన ఇంటికి బస్సు ఎక్కి మన ఇంట్లో మన పేటలో దిగొచ్చండి.
కావున నియోజకవర్గంలో తెలుగింటి ఆడపడుచులందరూ కూడా ఆ శ్రీశైలం మల్లికార్జున దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా ఆర్టీసీ కార్మికులకు ఆరాధ్యదేవులుంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ను చిలకలూరుపేట నుంచి శ్రీశైలంకి ఎక్స్ప్రెస్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చిలకలూరుపేట టీఎన్టీసీ కార్మిక పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల మహిళలు అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేక కార్యక్రమాలు చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతోటి మన యువతర నాయకుడు లోకేష్ బాబు యొక్క ఆచరణలో కూడా మన ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేక కార్యక్రమాలు ముందుండి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా చిలకలూరుపేటని ముందంజలో ఉంచుతున్నాడు. కావున వారికి మరొక్కసారి చిలకలూరుపేట టీఎన్టీసీ తరఫున అభినందిస్తున్నాం. అలాగనే ఈ యొక్క బస్సులు తేవడంలో మా టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల శ్రీనివాసరావు గారు కూడా చాలా కృషి చేశారు. వారికి కూడా మరొకసారి మా కార్మిక పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిలకలూరుపేట స్థానిక పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తుల కోరిక మేరకు చిలకలూరుపేట నుండి పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు నేరుగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును పునః ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ వై వేణుబాబు వెల్లడించారు. స్థానిక సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలియజేశారు. గతంలో 2017లో ఈ సర్వీసును ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో 6 నెలల తర్వాత నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ చొరవతో ఉన్నతాధికారులు ఈ సర్వీస్ నిర్వహణకు ప్రత్యేక అనుమతులు లభించినట్లు ఆయన పేర్కొన్నారు. మరియు పరిసర గ్రామ పెద్దల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారి చొరవతో చిలకలూరుపేట ఏపీఎస్ఆర్టీసీ ఈడీ గారు, డిపిటిఓ మేడం సత్తర స్పందనతో చిలకలూరుపేట నుండి శ్రీశైలంకు ఎక్స్ప్రెస్ సర్వీసును శాంక్షన్ ఇచ్చున్నారు. ఈ సర్వీసును ప్రారంభించి సంబంధించి సిఆర్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. సంవత్సరంలో పుర ప్రముఖులు మరియు ఎమ్మెల్యే గారి చొరవతో ఎక్స్ప్రెస్ సర్వీసును చిలకలూరుపేట నుండి శ్రీశైలం ఉదయం 5:30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా లేనందువలన తగిన ఆదాయం రానందున ఆ సర్వీసును శ్రీశైలం నుండి ఎన్ఆర్టీ మీదుగా గుంటూరుకి నడవడం జరిగింది. అయినా ఆదాయం లేనందున 6 నెలల తర్వాత సర్వీస్ని రద్దుపరచడం జరిగింది. ప్రస్తుతం స్త్రీశక్తి పథకం అమలు తర్వాత శ్రీశైలం సర్వీసును పునఃప్రారంభించవలసిందిగా గవర్నర్లు ఎమ్మెల్యే గారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు నెల్లూరు జోనల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు పుర ప్రముఖులు పుర ప్రజల కోరిక మేరకు ఆదేశించినారు. తదనుగుణంగా ఆర్టీసీ పై అధికారులు అల్ట్రా డీలక్స్ సర్వీసును నడపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు పుర ప్రముఖులు అల్ట్రా డీలక్స్ సర్వీసులో స్త్రీశక్తి అమలు కాదు కావున స్త్రీశక్తి అమలు అయ్యే విధంగా ఎక్స్ప్రెస్ సర్వీస్ని నడపవలసిందిగా ఆదేశించడమైంది. గౌరవనీయులు నెల్లూరు ఈడీ గారు సత్వరమే సానుకూలంగా స్పందించి ఎక్స్ప్రెస్ సర్వీసును నడపడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్త సర్వీసుగా ఎక్స్ప్రెస్ని అంత దూరం నడపడానికి అనుమతి లేదు. కానీ మన పుర ప్రముఖులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ యొక్క టైమింగ్స్ రెగ్యులర్ టైమింగ్స్ అయితే చిలకలూరుపేటలో 7:30కి ఉదయం బయలుదేరుతుంది, శ్రీశైలం 12:30కి వెళ్తుంది, మళ్ళీ 14:15కి మళ్ళీ బయలుదేరుతుంది, మళ్ళీ చిలకలూరుపేటకి 19:15 అంటే 7:15కి సాయంత్రం కూడా వస్తుంది. అయితే రేపు 8/5/26 అంటే శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకి గవర్నర్ ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం వినియోగించుకుని శ్రీశైల సదాశిని ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థించున్నాం. అట్లాగే చిలకలూరుపేట డిపోకి ఒక కొత్త సర్వీస్గా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర వహించిన పుర ప్రముఖులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరియు పుర ప్రముఖులకు సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పుర ప్రముఖులు మరి ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే గారు ఇదే విధంగా మాకు ఆశీస్సులు అందజేసి కొత్త సర్వీసులు ముందు ఏదైనా పుణ్యక్షేత్రానికి పెట్టే విధంగా ప్రపోజల్ తీసుకొచ్చి ఈ డిపో అభివృద్ధికి మాకు కూడా
సహకరించవలసిందిగా కోరుతున్నాను. చిలకలూరుపేట అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఏజీపీగా ఈవూరి బ్రహ్మానందం నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ లాయర్గా తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఈ సందర్భంగా బ్రహ్మానందం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వర్ణగ్రామ వార్డు కార్యాలయంలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ వారం స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కిచెన్ గార్డెన్ అభివృద్ధికి కృషి చేయనున్నామన్నారు. మండలానికి 3,000 మందికి చొప్పున జిల్లా వ్యాప్తంగా 84,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు విత్తనాల పంపిణీ చేపట్టనున్నామన్నారు. గ్రామాల ఔత్సాహికులు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి మండల స్పెషల్ ఆఫీసర్లు డిఆర్డీఏ సిబ్బందితో విత్తనాల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంపై అవగాహన పెంచేందుకు టమాటా, పాలకూర, చుక్కకూర, తోటకూర, బెండ, గోరుచిక్కుడు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. స్థానిక కలెక్టరేట్ లో నగరికల్లి మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా కలెక్టర్ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమానికి ప్రతి నెల ఒక గ్రామంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమం నిర్వహణపై రెవెన్యూ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రధానంగా రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. మండల తహసీల్దార్లు తమ పరిధిలోని గ్రామాలు నెలకు ఒక గ్రామాల వారానికి ఒకరోజు చొప్పున 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ముందుగా మండల పరిధిలో రెవెన్యూ ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాన్ని గుర్తించాలని రీసర్వే జరిగిన గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నెల 7వ తేదీ గురువారం ఆ గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను గుర్తించాలని, అనంతరం ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి రెవెన్యూ తదితర అంశాలపై వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించి వాటిలో అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మిగిలిన వినతులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆ గ్రామాలని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, చెరువులు పరిశీలించాలన్నారు. తదుపరి గురువారం సర్వే రికార్డుల ప్రకారం ఆ గ్రామాలని భూములు, చెరువులు వంటి వాటిని గుర్తించాలన్నారు. ప్రజలు అందించి ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలను పరిశీలించాలన్నారు. 3వ గురువారం ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మ్యూటేషన్, ROR సవరణలు తదితర ఫిర్యాదుల పరిష్కార చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేసి సంబంధిత ఉత్తర్వులను అందించాలన్నారు. 4వ గురువారం గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన ప్రజల ఫిర్యాదుల వివరాలను తెలియచేయాలని, పరిష్కార విధానంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఫిర్యాదులు మినహా గ్రామాల రెవెన్యూ సమస్యలు లేకుండా పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆ నెలలో సంబంధిత గ్రామంలో సమస్యలు అనేవి లేకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ గురువారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో ప్రారంభం కావాలన్నారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏ నెలలో ఏ గ్రామంలో నిర్వహించేది ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని, 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎడ్లపాడులో వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వరి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. వేడుకలో ప్రధాన ఘట్టమైన శాంతి కళ్యాణాన్ని పండితులు కన్నుల పండుగ జరిపించారు. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, అరుణకుమారి దంపతులు పీటలపై కూర్చొని ఈ క్రతువును నిర్వహించడమే కాకుండా తమ ఉదారతను చాటుకుంటూ ఆలయ అభివృద్ధికి 1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే గ్రామానికి చెందిన కల్లూరు స్నేహశ్రీ 10,000 విలువైన పూజా సామాగ్రిని గుడికి వితరణ చేశారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమర్పణ చేపట్టారు. సాయంత్రం గుడికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమన్వయంతో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలతో ఎడ్లపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిలకలూరుపేట నుంచి శ్రీశైలం శివయ్య స్వామి సన్నిధికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెరుకూరి కాంతయ్య తెలిపారు. ఈ సదావకాశాలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీశక్తి పథకం ద్వారా చిలకలూరుపేట నుంచి నేరుగా శ్రీశైలంకు వెళ్లవచ్చని తెలిపారు. ఇప్పుడు ఏంటంటే స్త్రీశక్తి పథకం వచ్చింది కాబట్టి మనకి కొంచెం అది కంటిన్యూ దానికి పుల్లారావు గారు
తీసుకొని ఆంధ్ర డీలక్స్ వద్దు మనకు శ్రీశక్తి మనకు కావాలని చెప్పి వాళ్ళు చొరవ తీసుకోవడం వల్ల మనకి శాంక్షన్ అయింది. న్యాయంగా 100 కిలోమీటర్లు దాటి ఉండడానికి వీలు కాదని చెప్పారు. ఇంక ఇది రాదులే అనుకున్నాను. కానీ పుల్లారావు గారు పొట్టుబట్టి ఆ పై వాళ్ళకి 10 అధికారులతో మాట్లాడి మనకు అది చెప్పేసి ఇప్పుడు మనం ఏంటంటే చెల్లూరుపేట నుంచి అక్కడికి వెళ్తే మన సత్రం అక్కడ మన కాకతీయ సత్రం మన చెల్లూరుపేటకు సంబంధించిన బ్రహ్మానందమే ఇప్పుడు దాన్ని పరిస్థితి. మనకు అక్కడ రూములు తీసుకునే వాళ్ళకైనా వాళ్ళకైనా అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. అది మనకు మంచి అవకాశం అని మేము కూడా భావించి దాని గురించి కొంచెం కృషి చేశాం. దాన్ని కూడా చిల్లకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ రోజు గురువారం పూర్వాషాఢ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జరిగినాయి. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తసాయికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు ప్రత్యేక హారతులు నిర్వహించారు. ప్రతి గురువారం అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సచివాలయ ఉద్యోగి కొండా నాగరాజు శ్రీమతి శిరీష యొక్క కుమార్తె మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. దత్తసాయి సన్నిధిలో జరిగే పూజలు అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా దాతల భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనమూలు హనుమంతరావు, కొండా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాపకర్మాహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాసి త్వమేవ శరణం. నమః ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం కృష్ణరామ శివమారుత్యాదిరూపాయ నమః ఓం శేషశాయినే నమః ఓం గోదావరి తరషిడి వాసినే నమః ఓం భక్తహృదయాలయాయ నమః ఓం సర్వహనులయాయ నమః. శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయిరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పూర్వాషాఢ నక్షత్రం పరమ పవిత్రమైన రోజు. మరి అటువంటి రోజున ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అనంతరం ఈరోజు మరి కుమారి మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైన సచివాలయ ఉద్యోగి నాగరాజు, వారి ధర్మపత్ని శిరీష గార్ల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రతి గురువారం జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే మరి దత్తసాయి పీఠంలో మరి మరకత శివలింగం ఒకటి తయారు చేపిస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్పర్సన్ వందనాదేవి గురువారం స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపాలిటీ నుండి గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ బకాయిల గురించి ఆమె ఎమ్మెల్యేకు వివరించారు. సెస్ను విడుదల చేయించి గ్రంథాలయ సంస్థకు నిధులు సమకూర్చాలని కోరారు. అనంతరం ఆమె గ్రంథాలయంలో అమలవుతున్న బాలల వేసవి వినోద విజ్ఞాన శిబిరంలో పాల్గొని పిల్లలను పలు ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు. వారిని ప్రశంసించారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వందనాదేవి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తెళ్ల సుబ్బారావు, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, ట్రెజరర్ డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారులు వీరాజు, అచ్చమ్మ, సరోజిని, సలోమి, సామిరెడ్డి, వేసవి విజ్ఞాన శిబిరం టీచర్లు, పాఠకులు ఉన్నారు. అక్కడికి 2 సెంట్లు మనకు వేరే చోట మళ్ళీ రాసి ఇచ్చారు కానీ దానికి అగ్రిమెంట్ కానీ వాళ్ళు అది కొంచెం వాళ్ళతో మాట్లాడి మీరు మనకి ఆ స్థలం మనకు ఒక అగ్రిమెంట్ రాసిస్తే దాంట్లో మనం ఎవరో మన పీకోరావు గారిని కూడా అడిగాం సార్. ఆయన మేము బ్యాంక్ పుల్లారావు గారిని కలిసి మేము బ్యాంక్ మన కమిషనర్ గారికి ఆయన కూడా కలిసి ఒక లెటర్ ఇచ్చి వస్తానంటే. చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు షేక్ ఖుద్దూస్ మేస్త్రి కుమారుని వివాహ వేడుక
పట్టణంలోని జంపని భాస్కర్ సినీ కళ్యాణ మండపనందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువులు షేక్ ఇమ్రాన్ షేక్ అలైషాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు ఎంపీటీ సుభాని జంపని భాస్కర్ రావులను ప్రత్యేకంగా కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట బక్షు మేస్త్రి, ఏవిఎం సుభాని, స్పెట్స్ కరీముల్లా, ఆశా గౌస్ తదితరులున్నారు. ఇక్కడ చూడండి సార్, ఒకసారి సార్ ఇక్కడ చూడండి. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ వాస్తవ్యులు కందుల రాధాకృష్ణమూర్తి గత 23న స్వర్గస్థులయ్యారు. వారి దశదిన కర్మ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సోమేపల్లి వాసు, గొట్టిపాటి సాంబశివరావు వెంట దొప్పలపూడి అప్పారావు, పెడవలి చిన్నబాబు, రావూరి నాగేశ్వరరావు, మండెపూడి శ్రీనివాసరావు, కక్కెలి శ్రీనివాసరావు, తువాటి అప్పయ్య, గుమ్మడి గోపి, కొల్లా పేరయ్య, కందుల హనుమంతరావు, పెడవలి శ్రీధర్ తదితరులున్నారు. ఇవి సిసి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.